నమస్తే సార్. నమస్తే. సార్ నేను విన్నంత వరకు ఒత్తిడి, స్ట్రెస్ ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుందని విన్నాను. కానీ స్ట్రెస్ ఉండటం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది అంటారా? కొంతవరకు అవకాశం ఉందమ్మా. ఎందుకంటే స్ట్రెస్ అనేక రకాలైనటువంటి వ్యాధులకు, మానసిక వ్యాధులకు, శారీరక వ్యాధులకు కారణమమ్మా. సో ఈ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుందంటమ్మా, కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ పెరిగిపోవడం చేత, అది మనకు శరీరానికి హాని చేయడం చేత, ఆ కార్టిజాల్ హార్మోన్ ప్రభావం చేత ఈ హెయిర్ లాస్ కావడం జరుగుతుంటుందమ్మా ఎక్కువ శాతం మందిలో. దీనికి తోడు ఏంటంటే ఈ స్ట్రెస్కు విటమిన్ డి లోపం కూడా తోడైనప్పుడు ఈ వెంట్రుకలు కూడా ఈ గ్రే హెయిర్ రావడం కూడా జరుగుతుంటుంది. అదేమా. సరే, అయితే బాడీలో ఏ విటమిన్ తగ్గితే హెయిర్ గ్రే అనేది అవుతుంది అంటారు? ఓకేమా, సర్వసాధారణంగా సూక్ష్మ పోషకాలు తగ్గినప్పుడే ఈ ప్రాబ్లం ఎక్కువ శాతం మందిలో ఉంటుందమ్మా. స్థూల పోషకాలు అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, తర్వాత ఈ ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కూడా స్థూల పోషకాలమ్మా. సో జనరల్గా ఈ స్థూల పోషకాలు తగ్గడం అంటూ ఉండదు. దీనివల్ల ఈ యొక్క హెయిర్ ప్రాబ్లమ్స్, గ్రే హెయిర్ రావడం ఉండదమ్మా. సూక్ష్మ పోషకాలు తగ్గడం వల్లనే ఇది వస్తుంటుంది. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషకాలలో కూడా ఈ కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటి పదార్థాలు తగ్గడం వల్ల, సెలీనియము ఇలాంటి పదార్థాలు తగ్గడం వల్లనే, తర్వాత జింకు ఇలాంటి అనేక రకాల పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇలాంటి పదార్థాలు తగ్గడం వల్లనే ఎక్కువ శాతం మందిలో ఈ గ్రే హెయిర్ రావడం కూడా జరుగుతుంటుందమ్మా. అరుదుగా మాత్రం కొంతమందికి థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమందిలో వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందమ్మా. మరి వంటింట్లో ఏదైనా మంచి చిట్కా ఉందంటారా సార్? ఓకేమ్మా, చాలా ఉన్నాయమ్మా. దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. సో 2 పదార్థాలు మీకు తెలిసినటువంటివి, ఒక పదార్థం చాలా మందికి తెలియదు. సో మొత్తం 3ని ఎలా వాడాలో చెప్తానమ్మా. సో గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా మందారం పూలు దొరుకుతాయి, అందరికి దొరుకుతాయి కదమ్మా. సో అదే విధంగా ఉసిరిక పొడి దొరుకుతుంది, చాలా మంది ఇళ్లలో ఉంటుంది. సో ఈ 2 పదార్థాలు ఉన్న తర్వాత ఇంకొక పదార్థం మాత్రం మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలమ్మా. దాని పేరు మండూర భస్మ. మండూర భస్మ అందరికి అర్థమయ్యేటట్లు మళ్ళా కూడా చెప్తాను చూడమ్మా. మండూర భస్మ మార్కెట్ లో దొరుకుతుందమ్మా. అది ఒక విధమైన ఐరన్ ఓర్ నుంచి తయారు చేస్తారు, ఇనుప ఓర్ నుంచి. ఇనుము నల్లగా ఉంటుందమ్మా. దాని నుంచి కొన్ని రకాల ప్రక్రియల ద్వారా ఒక టైప్ ఆఫ్ ఇనుము అని చెప్పుకోవచ్చు మండూరం అనేది. సో మండూర భస్మం, ఆ మండూర భస్మం మనం వేళ్ళతో టచ్ చేసి కొంచెం అలా అయినసరికి ఈ యొక్క భాగం కూడా నలుపు అయిపోతుందమ్మా. అంత శక్తి ఉంటుంది, ఐరన్ కంటెంట్ మరీ విపరీతంగా ఎక్కువ ఉంటుందమ్మా అందులో. సో మండూర భస్మ అనేది మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సో ఈ 3 పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3, 4 మనకి ఎన్ని అవసరమైతే ఎర్ర మందారం పూలమ్మా. మందారం పూలు కూడా ఎర్రవి కావాలి. సో ఎర్ర మందారం పూలు ఒక 3, 4 తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ కానీ, ఒక స్పూన్ కానీ, మనకు ఏదైనా ఎక్కువ అవసరమైతే ఒక స్పూన్ వాడుకోవచ్చు, తక్కువ అవసరమైతే తక్కువ క్వాంటిటీలో ఔషధం తయారు చేసుకుంటే సరిపోతుంది. సో 1/2 టీ స్పూన్ ఉసిరిక పొడి, అదేవిధంగా మండూర భస్మం కూడా 1/2 టీ స్పూన్. సో ఈ 3 బాగా కలిపేసేయాలమ్మా. ఒకవేళ ఔషధం సరిగ్గా కలవకపోతే కాస్త ఇంకా 1, 2, 3 మందారం పూలు ఎక్కువ వేయచ్చమ్మా. మనకు బాగా క్రీమ్ లాగా తయారు కావాలి, పేస్ట్ లాగా తయారు కావాలి. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క పేస్ట్ లేదా క్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తలంతా అప్లై చేసేయాలమ్మా. తలంతా అప్లై చేసేసి రాత్రి అంతా అలాగే ఉంచేసేసి ఉదయం పూట మామూలు నీళ్ళతో స్నానం చేసేయాలి. సో ఆ రోజు మాత్రము మరి షాంపూ ఇలాంటివి వాడకూడదమ్మా. అది కూడా వీలైనంత వరకు అతి తక్కువ గోరువెచ్చని నీళ్ళు, చాలా తక్కువ ఉండాలమ్మా. గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు కూడా పనికిరావు, రూమ్ టెంపరేచర్. వెరీ గుడ్. ఆ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళతో ముందు కడిగేసేసుకోవాలమ్మా. 2 డేస్ తర్వాత కావాలంటే మళ్ళీ ఏదైనా స్నానం చేయొచ్చు, హెడ్ బాత్ మామూలు షాంపూ ఏదైనా చేయొచ్చమ్మా. ఈ మందు పూసుకున్నటువంటి ముందు రోజు మందు పూసుకుంటాం కదమ్మా, తర్వాత రోజు మనం స్నానం చేయాలంటే మాత్రం అతి తక్కువగా ఉన్నటువంటి వేడి, అంటే గోరువెచ్చని రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్ళతో తలస్నానం, ఎటువంటి షాంపూ కానీ సోప్ కానీ ఏం వాడకూడదు, ప్లెయిన్ వాటర్తో స్నానం చేస్తే సరిపోతుంది. ఆ విధంగా వారంలో 2 సార్లు కానీ, సమస్య కొద్దిగా ఉంటే వారంలో 1 సారి కానీ ఈ విధంగా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. మరి ఇంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అన్నప్పుడు మరి సార్ ఎందుకు వాడుకోకూడదని చాలా మంది ఆలోచన చేస్తుంటారమ్మా. సో నాకు 50 సంవత్సరాల తర్వాత గ్రే హెయిర్ వచ్చింది. నేను దీనికోసం అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు, ముందు కూడా చేయాలనే ఆలోచన కూడా లేదమ్మా. ఓకే సార్, ఒకసారి ఇది వాడిన తర్వాత ఏదైనా సరే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది తగ్గుతుందంటారా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి? అది ఈ పూత మందులు అమ్మా, ఎక్స్టర్నల్గా ఈ ప్యాక్స్ అన్ని కూడా తాత్కాలికమమ్మా. సో ఈ తాత్కాలికంగా మనకి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యేదానికే ఈ విధంగా మనం ప్యాక్స్ తయారు చేసుకుని వాడుకుంటాము. మరి ఈ యొక్క సమస్య మళ్ళా పునరావృతం కాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఈ సమస్య ఎగ్జాక్ట్లీ సమస్య త్వరగా తగ్గి మళ్ళా రాకుండా ఉండాలంటే ఇంటర్నల్ మెడికేషన్ చాలా అవసరమా. అది కూడా
చిన్న వయసులో అంటే దాదాపు 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంటర్నల్ మెడిసిన్ వాడుకోవడం వల్ల కూడా చాలా శాతం మందిలో ప్రయోజనం చేకూరుతున్నామా. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో మాత్రము ఇంటర్నల్గా మెడిసిన్ వాడినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు కలగకపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా మరి వెంట్రుకలు గ్రే హెయిర్ రావడం సర్వసాధారణం కాబట్టి అలాంటి వాళ్లకు మనం చేయదగింది తక్కువమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.